నువ్వెంతైనా చెప్పరా, పవన్ కళ్యాణ్ గ్రేట్ రా. ఆయన సమాజం గురించి ఆలోచించినట్టు ఇంకే హీరో ఆలోచించడరా. అరే సినిమాల గురించి మాట్లాడేటప్పుడు సినిమాల గురించే మాట్లాడరా. సినిమాల్లో మాత్రం మహేష్ బాబే నంబర్ 1. మహేష్ బాబు పోయిన సినిమా పేరు 1 రా, కానీ మహేష్ బాబు 1 ఎలా అవుతాడరా? పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద అలా నడిచి వస్తే థియేటర్లో అరుపులు రా. అసలు మహేష్ బాబుని ఎలా అంటున్నావురా నువ్వు? అరే మహేష్ బాబు టైమింగ్ చూడరా, బిట్టేస్తే థియేటర్లో అరుపులే. ఏం చేస్తాడరా మహేష్ బాబు కామెడీ? పవన్ కళ్యాణ్ కామెడీ గురించి మాట్లాడవారా నువ్వు? గబ్బర్ సింగ్ సినిమా చూసావా? అంతాక్షరి సీన్ ఎలా పండిందిరా? రే అంతాక్షరి సీన్ ఏముందిరా, వాళ్ళందరూ డాన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసింది ఏముంది అందులో? అందరు అంతాక్షరి సీన్ అంటారు కానీ. అబ్బో దూకుల్లో మీవాడు ఏం చేశాడు రా? మొత్తం బ్రహ్మానందమే చేశాడు. ఏదో ప్రతి సీన్లోని మీవాడు అన్నట్టే మాట్లాడతావు. నువ్వు ఏదైనా చెప్పరా అబ్బాయి, మహేష్ బాబుకున్న కామిక్ టైమింగ్ పవన్ కళ్యాణ్కి లేదు. అంతెందుకురా, మావాడు ఎంత కేకలా పరిగెడతాడు. ఆయన రన్నింగ్ స్టైల్ చూడరేరా. ఏంటి రన్నింగ్ గురించి చెప్తున్నావా? జల్సా ఇంటర్వెల్ సీన్ గుర్తుందిరా నీకు? పరిగెడతాడరా ఓమ్ని వెనకాల, ఏం పరిగెడతాడరా మనిషి. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణేరా. గొప్పోడు దొరికారా బాబు. అరే రే పోకిరి క్లైమాక్స్ సీన్ ఎలా ఉంటుంది? 175 days అక్కడ జస్ట్ ఆ రన్నింగ్ సీన్కే. ఉప్పేసుకున్నావు అయితే పోకిరీలు ఇంకేం లేదని. జల్సాలో ఏముందిరా మరి? అసలు ఏమైనా ఉందా? ఏదో త్రివిక్రమ్ మ్యాజిక్ వాళ్ళు ఆడేసింది కానీ. ఊరుకోండ్రా, నువ్వేదైనా చెప్పు, మహేష్ బాబే 1 రా. అరే ఇదిగో చెప్తున్నా, మహేష్ బాబు 1 అంటే మాత్రం బాగోదురే. కావాలంటే మనం ఒక సర్వే చేసుకుందాం. రోడ్డు మీద వెళ్ళి ఒక 5 మెంబర్స్ని అడుగుదాం. ఆ 5గురిలో ఎక్కువ మంది ఎవరి పేరు చెప్తే వాళ్ళే ఫస్ట్ రోయ్. ఇదైతే ఫైనల్. అయితే మహేష్ బాబే ఫస్ట్. అది చూద్దాంలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్టార్ట్. మహేష్ బాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకొక్క ఓట్రా. అది చూద్దాంలే. అక్కడ ఒకడు వస్తున్నాడు, ఆయన వెళ్ళి అడుగుదాం. ఏంటి భయ్యా లవ్వా? రాదా? పవన్ కళ్యాణా? మహేష్ బాబు? రెండూ కాదు, అనంతరామ్. అలా కాదన్నా, మహేష్ బాబు పెద్ద, పవన్ కళ్యాణ్ పెద్ద? హైట్ లో అయితే మహేష్ బాబు పెద్ద, ఏజ్ లో అయితే పవన్ కళ్యాణ్ పెద్ద, అంతే కదా? అది కాదు భయ్యా, సినిమా వైజ్ గా పవన్ కళ్యాణ్ గ్రేటా మహేష్ బాబు గ్రేటా? మీకు ఎందుకు ఎలాంటి డౌట్లు వస్తే? కరెక్ట్ టైంకి దొరికారు, చచ్చారు. జనరల్ గా ఒక సినిమా గానీ, ఒక డ్రామా గానీ, ఒక సీరియల్ గానీ అది తీసే డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటది. ఆ సినిమా సక్సెస్ లో గానీ ఫెయిల్యూర్ లో గానీ ఆ హీరోది 10 to 20% ఉంటది. మరీ హీరోయిక్ మూవీస్ లో అయితే 30% ఉంటది. మిగిలిన క్రెడిట్ తొక్క తొడకర, హిట్, ఫ్లాప్, పరువు, ప్రతిష్ట అన్ని మొత్తం అన్ని డైరెక్టర్ కి రావాలి. బికాస్ అల్టిమేట్లీ డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్ హీస్ ది ఓనర్ ఆఫ్ ది వైన్ షాప్. ఓకే, అయితే మీకు ఇంకా అర్థం కాలేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వింటారా? నీకు ఇష్టమైన హీరో ఎవరు తమ్ముడు? పవన్ కళ్యాణ్. నీకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు. నీకు ఇష్టం లేని హీరో ఎవరు తమ్ముడు? మహేష్ బాబు. నీకు ఇష్టం లేని హీరో? పవన్ కళ్యాణ్. ఇప్పుడు నీకు ఇష్టం లేని మహేష్ బాబులో నీకు నచ్చే సినిమా ఏంటి? అతడు. నీకు నచ్చని పవన్ కళ్యాణ్ లో నచ్చే సినిమా ఏంటి? అతనికి దారేది. ఇప్పుడు నీకు నచ్చని మహేష్ బాబులో నచ్చని సినిమా ఏంటి? నాని. ఓకే, గుడ్ చాయిస్. నీకు నచ్చని పవన్ కళ్యాణ్ లో నీకు నచ్చని సినిమా ఏంటి? బాబోయ్ కొమరంపల్లి. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, నీకు నచ్చే అతడు, నీకు నచ్చే అత్తారింటికి దారేది తీసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. బాగా తీసాడు కదా, పొగడండి. నీకు నచ్చని కొమరంపులి, నీకు నచ్చని నాని ఎస్జే సూర్య తీశాడు. ఒప్పుకుంటారా? కాబట్టి బాగా తినందుకు ఎస్జే సూర్యని తిట్టండి. అర్థమైందా? కాబట్టి నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా డైరెక్టర్ క్రెడిటే మొత్తం ఉంటుంది. హీరోది చెప్పాను కదా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నేను. సినిమా హిట్ అయితే నన్ను పొగుడతారు, ఫ్లాప్ అయితే నన్నే తిడతారు. అంతేగాని నువ్వు బాగా చేసావా అని ఎవరు అడగడు. అడగాలంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూడాలి కదా, చూడాలంటే బాగుండాలి కదా. ఓకే, కాబట్టి ఇప్పటికైనా నా హీరో గ్రేట్ అని కొట్టుకోవడం ఆపేసి టాలీవుడ్ వరదిలాలి అనండి. ఓకే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఎస్జే సూర్య చిన్న డైరెక్టర్ నేను చెప్పట్లేదు. కొమరమల్ ఫ్లాప్ ఒప్పుకుంటాను, కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో 1 of the biggest hits ఖుషి ఇచ్చింది కూడా ఆయనే.
ఆయనకుంది. మరి నా రాధకు ఫోన్ చేసే టైం అయింది. నీ ఫోన్ మాట్లాడుకోవచ్చా? ఓకే బాయ్. భయ్యా ఇంతకీ నువ్వెవరు ఫ్యాన్వి? నేనా? రామ్ గోపాల్ వర్మ.